బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. ఏపీతో సహా మిగిలిన రాష్ట్రాలకు కూడా అభ్యర్థులను ఢిల్లీలోనే అధిష్టానం ప్రకటించనుంది. ఏపీలో 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో పురంధేశ్వరి చర్చించనున్నారు. ఏపీతో సహా మిగిలిన రాష్ట్రాలకు కూడా అభ్యర్థులను ఢిల్లీలోనే అధిష్టానం ప్రకటించనుంది. ఏపీలో 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వాళ్ళ ఢిల్లీ వెళ్లారు, అధిష్టానంతో చర్చించినట్లుగా తెలుస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రేపు కూడా ఆమె ఢిల్లీలోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. కేంద్ర నాయకత్వంతో రాష్ట్రంలో పోటీ చేసేటువంటి స్టేట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఫైనలైజ్ చేసేటువంటి క్రమంలోనే బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ రోజు రేపు కూడా పూర్తిగా బీజేపీ పోటీ చేసేటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలపైన ఆమెతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు, కేంద్ర నాయకత్వంతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించినంత వరకు కూడా 6 పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానాలు, 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పేర్లను ఫైనలైజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రేపు కూడా జరిగేటువంటి సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి ఉదయానికి పూర్తిగా అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని కేంద్ర నాయకత్వమే స్వయంగా ప్రకటించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో పార్లమెంటు, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఆశావహుల నుంచి కూడా ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా పోటీ చేసేటువంటి విధానం, అక్కడ జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి బలాబలాలతో పాటుగా 2014లో కలిసి పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి రిజల్ట్స్ ను కూడా పరిగణలో తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలు, పోటీ చేసేందుకు అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్, అదే విధంగా ఖర్చును పూర్తిగా భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను కూడా ఫైనలైజ్ చేసుకుని ఒక తుదిరూపు దిద్దుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాని కేంద్ర నాయకత్వమే ఢిల్లీ వేదికగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి పార్టీ వర్గాలు సమాచారం అందుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.